అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 29th February థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్, షాంఘై ఒకటి 0.5% లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ ఫ్లాట్గా ఉంది. కాస్పీ 0.5% మేర నష్టాలతో, నికాయ్ 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో S&P 500 0.1% మేర, డౌ జోన్స్ 0.06% మేర నష్టపోగా, నాస్డాక్ మాత్రం 0.5% మేర నిన్న కోల్పోయింది. ఆయిల్ పరంగా చూస్తే బ్రెంట్ క్రూడ్ $83 ప్లస్ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 83.5 దగ్గర. గోల్డ్ $2,040 దగ్గర స్టిల్ ట్రేడ్ అవుతుంది. గూగుల్ CEO టెల్స్ ఎంప్లాయీస్ జెమినీ AI బ్లండర్ అన్యాక్సెప్టబుల్. మోస్ట్ ఏషియన్ మార్కెట్స్ ఫాల్ యాజ్ ఇన్వెస్టర్స్ అవైట్ కీ US చైనా ఎకనామిక్ డేటా. ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి రావాల్సిన అవసరం ఉంది. దీనితో నిన్న మన మార్కెట్స్లో సెల్లింగ్ రావడానికి కూడా ప్రధానమైన కారణాలు మనం మాట్లాడుకుందాం. స్టాక్స్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ రెండు ఒక అతిపెద్ద మీడియా మొగల్గా, అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని రెండు కంపెనీస్ కలిసి ఏర్పాటు చేయబోతున్నాయి. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, మీడియా ఇండస్ట్రీ ఎలా మొత్తం మారబోతుందని అవన్నీ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా చాలా విస్తృతంగా చర్చిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లైమ్లైట్లో ఉండబోతుంది. ఎందుకంటే నిఫ్టీ 50లో యూపీఎల్ని పక్కన పడేసి శ్రీరామ్ ఫైనాన్స్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటోంది. యూపీఎల్ నిరాశాజనకమైన, నీరసమైన రిజల్ట్స్ గత కొద్ది కాలం నుంచి ఏమాత్రం ఇన్వెస్టర్స్కి పాజిటివ్నెస్ ఇవ్వలేని యూపీఎల్ని పక్కన పడేసి ఆ స్థానంలో శ్రీరామ్ ఫైనాన్స్ని తీసుకొస్తున్నారు. దీంతో యూపీఎల్కి ముందే నెగిటివ్నెస్ అంతంత మాత్రం, ముందే పాజిటివ్నెస్ అంతంత మాత్రంగా ఉంది. సో ఈ న్యూస్ కూడా మరింత యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు మరింత అగ్నికి ఆజ్యం పోస్తుంది నెగిటివ్నెస్ రావడానికి. జీపీటీ హెల్త్ కేర్ ఇవాళ స్టాక్ లిస్ట్ కాబోతుంది. మేబీ 9 to 10% మార్జినల్ ప్రీమియంతో లిస్ట్ కావచ్చినది ఒక అంచనా. బ్రైట్కామ్కి మరొక నెగిటివ్ న్యూస్. సురేష్ కుమార్ రెడ్డి ఎవరైతే ప్రమోటర్ కమ్ చైర్మన్ ఉన్నారో ఆయన కంపెనీలో చైర్మన్గా కొనసాగడానికి కానీ డైరెక్టర్ పొజిషన్లో కొనసాగడానికి ఎనీ లిస్టెడ్ కంపెనీ అవకాశం లేదు అన్నట్టుగా మరొకసారి చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది మార్కెట్ రెగ్యులేటర్ సెబీ. NTPC Green has signed a joint venture agreement with Maharashtra State Power Generation Company to develop renewable energy parks in Maharashtra. ఓకే. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 2,000 కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ చెందిన సబ్సిడరీ సంస్థ TP యురేషియా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేశారు. కోల్ ఇండియా has signed an agreement with BHEL to form a joint venture company to undertake coal to chemicals business by initially setting up a coal to 2000 TPD ammonium nitrate plant. సో BHELకి కోల్ ఇండియాకి ఒక రకంగా చెప్పాలంటే BHELకి ఒక పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవాలి. ఆయిల్ ఇండియా మధ్యంతర డివిడెంట్ ఇచ్చేందుకు March 8న భేటీ కాబోతుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ డిస్నీ అనౌన్స్ ఏ బిగ్ ఫ్యాట్ ఇండియన్ బిడ్డింగ్. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. రెండు కంపెనీస్ ఒక మేజర్ స్టేక్, ఎందుకంటే ప్యాక్ టు క్రియేట్ $8.5 billion మీడియా బెమోత్ ఆఫ్టర్ 4 months ఆఫ్ టాక్స్. రిలయన్స్ టు బీ ఇన్ డ్రైవర్ సీట్ విత్ 63% కంబైన్డ్ స్టేక్ విల్ ఇంజెక్ట్ 11,500 crore క్యాష్ ఇంటూ వెంచర్. ఇదొక అప్డేట్. నీతా అంబానీ గారు చైర్పర్సన్గా ఉంటే ఉదయ్ శంకర్ వైస్ చైర్పర్సన్గా ఉండబోతున్నారు సదరు వెంచర్కి. రిలయన్స్, వయాకామ్ 18 అండ్ డిస్నీ విల్ ఓన్ 16.34, 46.82 అండ్ 36.84% స్టేక్స్. సో వెయిట్ లాస్ డ్రగ్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఎల్లి వెల్లడించింది. సో ఫస్ట్ పేజ్ లేదు అంశాలు. ప్రాఫిట్ బుకింగ్ అండ్ US డేటా కాషన్ పుల్ ఇండిసెస్ డౌన్. నిన్న మేజర్గా మార్కెట్స్ పట్టడానికి సెబీ ఏదైతే ఒక క్లియర్ కట్ ఆదేశాలు కానీ లేదంటే ఒక రకమైన సంకేతాలు ఇచ్చిందో అది మార్కెట్స్ని కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాత్ ఇన్ స్మాల్ మిడ్ క్యాప్ స్పేస్ ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ సెబీ టు మ్యూచువల్ ఫండ్స్. ఇప్పటికే మనకి మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కే విపరీతమైన ఫండ్ ఫ్లో ఎక్కువగా ఉంది. కొన్ని కంపెనీస్ ఫ్రెష్గా నిధులు అంటే సిప్ కానీ లంసమ్ కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 92% మేర వృద్ధి నమోదైంది ఈ స్మాల్ క్యాప్స్లో. సో కొత్తగా దాదాపు 75 లక్షల ఫోలియోస్ ఈ సంవత్సర కాలంలో యాడ్ అయ్యాయి. యావరేజ్ ఇయర్లీ రిటర్న్ 59% ఉంది. దాదాపు 27 స్కీమ్స్ ఇక్కడ ఉండడం మనం చూడవచ్చు. దీంతో ఒకవేళ మార్కెట్ ఏదైనా అటు ఇటు అవుతే
అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్టర్స్ వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, 21 రోజుల్లో మాకు ఆ సమాచారాన్ని తెలియజేయండి అని చెప్పి సెబీ ఈ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్కి, ఏఎంసీ కంపెనీస్కి సమాచారాన్ని ఇచ్చింది. అంటే దానికి ఒక వివరణ కోరింది. దీంతో అసలు ఇంత ఫండ్స్ విపరీతంగా పెరగటము, అసలు ఏదన్నా మార్కెట్ రిస్పెక్ట్ అవుతాయి అంటే మార్కెట్స్లో ఏదన్నా చిన్నపాటి కరెక్షన్స్ వస్తే సో స్కోప్ ఉందా వీటిని కాపాడడానికి. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనుక కంపెనీస్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ఆ ఫండ్స్ని లార్జ్ క్యాప్స్లోకి మళ్ళించాలి, లేదంటే ఏదైనా డెట్ ఫండ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా లేకుంటే ఈ ప్రాఫిట్స్ నిలబెట్టుకోవాలన్నా ఒకవేళ అదే జరిగితే మార్కెట్స్లో సెల్లింగ్ ఏదైనా వస్తుందా. సో ఇలాంటి భయాలన్నీ కూడా మార్కెట్స్ నిన్న కిందికి రావడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా దీనికి తోడు మార్చ్లో ఎఫ్ఎండో రోలింగ్ అంటే ఎఫ్ఎండో సిరీస్లో రోలింగ్ చేసుకోవడానికి కూడా ట్రేడర్లు పెద్ద సుముఖత లేరు అన్నది కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. సో ఓవరాల్గా నిఫ్టీ నిన్న ఒక 250 పాయింట్ల మేర పీక్ లెవెల్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో విపరీతమైన అది బలుపా వాపా లేకపోతే ఇంకా ఏదైనా నిజంగా అంత స్ట్రెంత్ ఉందా అవన్నీ కూడా అంశాలు మనం పక్కన పెట్టుకుంటే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం పూర్తి స్థాయిలో ఆసన్నమైంది. ఫండ్ బయింగ్ డ్రైవ్స్ ప్రైజీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయ్యారు. సో ఇక్కడ పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా నైకాలో 6 నెలల ముందుకి ఇప్పటికీ సీ చేంజ్ ఆర్ రెవల్యూషన్ చేంజెస్ ఏమైనా వచ్చాయా, రాలేదు. బట్ డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర, స్టాక్ పెరుగుతుంది. కొన్ని స్టాక్స్ చిన్న స్టాక్స్ కూడా నిజంగా అంత వాటిలో స్ట్రెంత్ ఉందా, పొటెన్షియల్ ఉందా అన్న సంగతి పక్కన పెడితే అహెడ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ ఫండమెంటల్స్ కూడా లేకుండా విపరీతంగా పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్కోప్ లేదు, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి రిటైలర్స్ నుంచి ఆ డబ్బుల్ని ఏదో విధంగా మళ్లించాలి ఎక్కడో చోటికి. అలా మళ్లించి వాళ్ళు స్టాక్స్ కొనుగోలు చేయడం వల్ల స్టాక్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొద్ది గొప్ప అసెట్స్ ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా క్యాష్లో ఉంటున్నాయి, ఎందుకంటే ఇంత పీక్ లెవెల్స్ దగ్గర ఆ స్టాక్ని పెట్టి కొనుగోలు చేయడం వల్ల ఏమాత్రం మార్కెట్స్లో కరెక్షన్ వచ్చినా మళ్ళీ వాళ్ళ ఎన్ఏవీస్ మీద అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించాల్సిన సమయం చాలా ఇంపాక్ట్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంతగా పెరగడం అనేది నిజంగా ఒక వరీయింగ్ ఫ్యాక్టర్గానే చెప్పుకోవచ్చు. ఫండమెంటల్స్ ఉండి పెరిగితే ఓకే, ఫండమెంటల్స్ లేకుండా కేవలం డబ్బు వస్తుంది కదా, రీటైల్ మనీ వస్తుంది కదా, ఫ్రీ మనీ ఈజీ మనీ వస్తుంది కదా అని స్టాక్స్ పెరిగితే మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆ విషయం మీరు ఖచ్చితంగా గమనంలో పెట్టుకోండి. కేకేఆర్ లుక్స్ టు హైర్ అడ్వైజర్స్ టు సెల్ 53.8% స్టేక్ ఇన్ జేబీ ఫార్మా. జేబీ ఫార్మాలో తనకున్న వాటాన్ని విక్రయించడానికి కేకేఆర్ సిద్ధపడుతోంది. కేకేఆర్ మేజర్గా దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. జేబీ ఫార్మా ఫెల్ యాజ్ మచ్ as 3.6% on Wednesday and touched the lowest level in 6 weeks after the Bloomberg news report. The stock has climbed 65% in the past 12 months. సో ఒక అప్డేట్ ఇది జేబీకి సంబంధించి. ముంబై లగ్జరీ రియాలిటీ మార్కెట్ 8th మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యధిక ఎక్స్పెన్సివ్ ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ జాబితాలోకి ముంబై రియల్ ఎస్టేట్ కూడా చేరింది. టాటాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ న్యూ వెంచర్స్ టు క్రాస్ $90 బిలియన్, $90 బిలియన్ ఈ టాటా సన్స్ చెందిన అంటే ఓవరాల్గా గ్రూప్ కంపెనీస్కి చెందిన పేరెంట్ కంపెనీ టాటా సన్స్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మనం చూసాం. లైక్ ఎయిర్ ఇండియా కానీ, టాటా డిజిటల్, ఎలక్ట్రిక్ వెహికల్, సెమీ కండక్టర్, ఇలా రకరకాల వ్యాపారాల్లోకి వీళ్ళు విస్తృతంగా తమ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అది దాదాపు $100 బిలియన్ స్థాయికి మెల్లగా చేరుకుంటుంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. AAA అప్గ్రేడ్ టు ఫైర్ అప్ క్యాన్ఫిన్ హోమ్స్. సో క్యాన్ఫిన్ హోమ్స్ నిరాశాజనకమైన నిస్తేజమైన పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. బట్ ఇక్కడ కొద్దిగా రీసెంట్గా వచ్చిన డిస్బర్స్మెంట్ చూసుకున్నా, కొద్దిగా వాళ్ళకి ఎన్పిఎస్ విషయంలో చూసుకున్నా అండ్ ప్రాఫిట్స్ చూసుకున్నా అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొద్దిగా మెరుగవుతుంది పర్ఫార్మెన్స్. కాబట్టి మేబీ క్యాన్ఫిన్ హోమ్స్ని ఇక్కడ కన్సిడర్ చేసే అవకాశం ఉంది, కన్సిడర్ చేయొచ్చు అనేది కూడా ఒక ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం, దీనిలా డిస్కస్ చేశాం. స్కెప్టికల్ ఆఫ్ ఫండ్ రైజింగ్, దలాల్ స్ట్రీట్ పనిషెస్ వోడాఫోన్. సో మనం నిన్న కూడా అనుకున్నట్టు విపరీతమైన ఈక్విటీ, అంత పెద్ద ఈక్విటీ అండ్ దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల డెట్ ఉన్న కంపెనీ 25,000 కోట్ల రూపాయలు అడిషనల్గా మళ్ళీ రైజ్ చేయబోతోంది. దాదాపుగా ద లార్జెస్ట్ ఓవర్ హ్యాంగ్ అండ్ ఇట్స్ నెక్ ఈజ్ అరౌండ్ 40,000 crores యాన్యువల్ పేఅవుట్ ఫర్ ఏజీఆర్. ఇక్కడ 40,000 కోట్లు వాళ్ళు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా
ఇంకా 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 అది పీకల్లోతు కూరుకుపోవడానికి కారణమయ్యే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి స్టాక్లో నిన్న మార్కెట్ సెల్లింగ్ చూసాం. మార్కెట్ కూడా బాగా పనిష్ చేసింది స్టాక్ని. ఫౌండర్స్ ఫార్చ్యూన్ స్వింగ్ విత్ స్టాక్ ప్రైస్ ఇన్ పాస్ట్ 12 to 14 months. సో నో డౌట్ మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఐపీఎస్కు సంబంధించి రీసెంట్గా లిస్ట్ అయిన వాటిలో ప్రమోటర్లు బాగా సొమ్ము చేసుకున్నారు. ప్రమోటర్లకి మంచి లాభం జరుగుతోంది అన్నది ఒక వార్త. పేటీఎం, శర్మ స్లిప్స్ అదొకటి తప్ప మిగిలిన అందరూ కూడా అటు జొమాటో కానీ పాలసీ బజార్ కానీ ఇవన్నీ నైకా వీళ్ళందరూ కూడా మంచి లాభాలు సొమ్ము చేసుకున్నారు ఈ మార్కెట్ గెయిన్స్ వల్ల. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో రిలయన్స్ డిస్నీ ఇంపాక్ట్ ఫర్ $8.5 billion మీడియా జైంట్, పీసీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అప్ ఓవర్ 11%. Drug companies back in business a year after regulatory action. India likely to see sharpest rise in ultra రిచ్ నెంబర్ ఇన్ 5 years. సో ఇది మనకి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇట్లాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్లో కానీ లేకుంటే కార్స్లో కానీ సో అల్ట్రా రిచ్ పెరుగుతున్నారు. సో రిచ్ మనం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మెల్లగా మిడిల్ క్లాస్ వైపు మన ఎకానమీ మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతాయి, కన్జంప్షన్ థీమ్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా మనం వర్క్షాప్లో మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో March 10వ హైదరాబాద్లో జరగబోతుంది. ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్గా మీకు ఉంటుంది. మీరు పెట్టే డబ్బులు పూర్తి స్థాయిలో పైసా వస్తువులు అవుతాయి. ఎంతో కొంత జ్ఞానాన్ని మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు. జెన్సాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక అప్డేట్. ఇట్ హ్యాస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ ఇట్స్ ఫ్లాగ్షిప్ 2-seater ఎలక్ట్రిక్ కార్. సో అప్రూవల్ వచ్చింది అని చెప్పి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి అని చెప్పి కంపెనీ వెల్లడించింది. సో మేబీ స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు. థైరోకేర్ చాలా కాలం తర్వాత మళ్ళీ పెరిగింది. థింక్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ అన్న కంపెనీని అక్వైర్ చేసిన తరుణంలో స్టాక్లో 6% జంప్ చూసాం. టెక్స్ రైల్ వారెంట్స్ని అంటే ఇప్పుడున్న దాన్ని వారెంట్స్గా కన్వర్ట్ చేసిన తరుణంలో 5% దాకా నష్టపోయింది. ఆస్ట్రేడియంలో ఒక 2% దాకా గెయిన్స్ చూసాం. ఈ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.